వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. నిన్న తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారిని సిట్టు విచారణ చేయడం జరిగింది. ఇదేదో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దిష్టి బొమ్మలు తగలబెట్టి ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు ఆందోళనను సృష్టించాలని చూసిర్రు. అదేవిధంగా సిట్టు విచారణలో రఘునందన్ రావు గారు వారి మాటల్లో ఏదో తెలియజేయడం జరిగింది. చూద్దాం. ఆ మాటలు కేసీఆర్ కు వర్తిస్తాయి. రఘునందన్ రావు హాట్ కామెంట్ చేసిండు. ఏం ఏం ఏ మాటలు వర్తిస్తాయి కేసీఆర్ కు? చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రామచంద్రరావు గారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కేసీఆర్ పై తీవ్రంగా ఖండించినట్టు కనిపిస్తుంది మనకు. ఫోన్ ట్యాపింగ్ కేసు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాష్ట్ర కార్యాలయంలో రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదట బీజేపీ నేతల ఫోన్లనే ట్యాప్ చేశారని ఆరోపించారు. వీళ్ళు కేవలం బీజేపీ వాళ్ళ ఫోన్లనే ట్యాప్ చేయలేదు, తెలంగాణలో ఉన్న ప్రముఖుల సినీ ఇండస్ట్రీలను, రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నేతలను, సొంత కుటుంబ సభ్యులను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు సొంత కూతురైన కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్రం మొత్తము మైకు పట్టుకొని చెప్తుంది. మా అన్న కేటీఆర్, మా నాయన కేసీఆర్, హరీష్ రావు నా సొంత ఫోన్ ట్యాప్ చేసిండు, మా భర్త ఫోన్ ట్యాప్ చేసిండు, మా కుటుంబంలోని అందరి ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది. వీళ్ళు ఒక తెలంగాణ ద్రోహులు. ఆమె తెలంగాణ మొత్తం తిరుక్కుంటూ చెప్తుంది వీళ్ళ గురించి. సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది. అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లను వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని బెదిరించినట్టు, ఇంకా వేరే విధాలుగా వాడుకున్నట్టు కూడా గతంలో పేపర్లలో, న్యూస్లలో చూడడం జరిగింది. కొంతమంది హీరోయిన్స్ వాళ్ళే చెప్పారు, నువ్వు పెళ్లి చేసుకోకుండా నాతో ఉంటే జన్వాడ ఫామ్ హౌస్ నాకు రాసిస్తా అని చెప్పిండు కేటీఆర్ అని ఇంకా చిత్ర విచిత్రాల ఆ కథలు తెలియజేయడం జరిగింది. నిన్న ఏదో సాధించినట్టు కేసీఆర్ చూడండి, ఏదో నందినగర్ అయిన నివాసంలో ఏదో సాధించినట్టు వీళ్ళంతా పెద్ద ఘనకార్యం చేసి వచ్చినట్టు సిట్టు విచారణ తర్వాత వచ్చి తెలంగాణ ప్రజలకు నేనేదో పెద్ద సాధించుకొచ్చినా అన్నట్టు ధన్యవాదాలు చెప్తాడు. రాజకీయ ప్రయోజనాల కోసమే ట్యాపింగ్ జరిగిందా అని సిట్టు విచారించింది. రేవంత్ ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ మీకు తెలిసే జరిగింది కదా అంటే సిట్టు అడిగింది అన్నట్టు. రేవంత్ ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళ ఫోన్లు మొత్తం మీరే అంటే మీరు చేసిర్రు అని అడగకుండా మీకు తెలిసే జరిగింది కదా అన్నట్టు క్వశ్చన్ వేసిండు. ప్రభాకర్ రావు టీంతో మీరు ఎప్పుడైనా నేరుగా మాట్లాడారా? ఉన్నాడు కదా ప్రభాకర్ రావు, అతని టీము. అంటే వీళ్ళు ఏం చేసిరంటే అధికారం అనే అహంకార భావంతో అధికారంలో ఉన్నాము, తెలంగాణను మేమే పాలిస్తున్నాము, నేను ఒక రాజును, నేను ఒక నియంతను అనే ఉద్దేశంతో అధికారులను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి వాళ్ళ సమక్షంలో ఏం తెలియనట్టు ఏదో నక్సలైట్లను ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు, దేశ ద్రోహులను ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు ప్రతి ఒక్కరి ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళదేందో ఇప్పుడు భార్యాభర్తల మధ్య చిచ్చులు పెట్టి విడగొడతారనే ఒక సామెత ఉంటుంది చూసినావా, అట్లా భార్యాభర్తలను కూడా విడగొట్టిన సందర్భాలు వీళ్ళు చేసిన ఫోన్ ట్యాపింగ్ వల్ల కూడా ఎన్నో జరిగినట్టు తెలియజేయడం జరుగుతుంది పేపర్ల ద్వారా, న్యూస్ల ద్వారా. ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన సాఫ్ట్వేర్ కోసం బీఆర్ఎస్ అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళాయా అంటే వీళ్ళు ఇజ్రాయెల్ నుంచి ఒక సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ అన్నట్టు అది. దానికి ఆ ట్యాపింగ్ లో వీళ్ళు ఎన్ని కోట్లు డబ్బులు ఇచ్చారు అనే దాని మీద కూడా ఒక క్వశ్చన్ వేయడం జరిగింది. మాజీ సీఎం కేసీఆర్ పై సిట్ ప్రశ్నల వర్షం సుమారు 5 గంటల పాటు విచారణ జరిగింది. కాక మరి 5 గంటల పాటు వాస్తవంగా ఫామ్ హౌస్ లో ఉంటేనే గడిగొప్పెక్కేసుకుంటా కూకోడని అందరు చెప్పేటోళ్ళు. మరి నిజానికి 5 గంటల పాటు ఒక మంద వేయకుండా ఉన్నాడా లేదంటే ఇంకేమన్నా చెమటలు వాటిలో వేసే క్వశ్చన్లకు అర్థం కాలే. తెలంగాణ ప్రజల వినికిడి అది. అంటే నవ్వుకుంటారు అన్నట్టు.
ఫామ్ హౌస్లు ఎప్పుడు కూర్చొని ఆలోచించుకుంటా ఓ పెగ్గేసుకుంటా ఆలోచించి అందరిని పిలిపించుకొని మాట్లాడే వ్యక్తి 5 గంటల పాటు పెగ్గు లేకుంటే ఎట్లున్నాడు అనేది తెలంగాణ ప్రజల భావన. 60 ప్రశ్నల్లో కొన్నిటికే సమాధానం ఇచ్చినట్టు టాక్. అనంతరం ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు పయనమైండు. 60 ప్రశ్నలు వేసే వరకు 80,000 బుక్కులు చదివిన కేసీఆర్ 60 ప్రశ్నలకు భయపడతాడా అన్నట్టు సిట్ అధికారులు అనుకున్నారు. కానీ ఆయన ఏం సమాధానం చెప్పిండో ఏం సమాధానం చెప్పలేదో మళ్ళీ తర్వాత విచారణ జరుగుతుంది. ఆ విచారణలో దోషులు, నిజమైన దోషులు ఎవరు, ఈ ఫోన్ ట్యాపింగ్ లో వీళ్ళ పాత్ర ఏంది, ఇలా A1 ఎవరు A2 ఎవరు అనేది తెలియాల్సి ఉన్నది. అనంతరం ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు పయనమైండు. ఈ ఎర్రవల్లి ఫామ్ హౌస్ పోయినాక ఏమున్నది, మన సాయంత్రం మూతి ఇప్పుడే గ్లాస్ లో పోసుడే. అరే మేము ఏదో అనుకున్నాం కదరా, అధికారంలో ఉన్నప్పుడు ఏదో చేద్దాం అనుకున్నావు, కానీ ఇంద్రా ఉల్టపల్ట అవుతుంది, మనం చేసిన పాపం మనకే కొడుతుందారా అని మళ్ళీ కుటుంబ సభ్యులంతా కూర్చొని చర్చించుకున్నారేమో అని మొత్తం తెలంగాణ ప్రజలందరూ దీని మీద కామెంట్లో వ్యక్తం చేస్తున్నారు.